లెంటిల్స్ ఎగ్ కర్రీ. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి పల్లవి. Yes. ఉడికించుకున్న ఎగ్స్, ఉడికించుకున్న ఎగ్స్ అండ్ అలాగే మనం ఇక్కడ కందిపప్పు యూజ్ చేస్తాం. కందిపప్పు, కందిపప్పును కూడా మనము బాయిల్ చేస్తాము. అండ్ అలాగే ఇవి రెండు ప్రోటీన్ అండ్ ఫైబర్లో వచ్చేసి మనం పాలకూర యూజ్ చేస్తాం. పాలకూర యూజ్ చేస్తున్నాం. అలాగే మనకి ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ అవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఒక స్పూన్, ముందుగా కొంచెం నూనె, సో ఫస్ట్ మనకి ప్రోటీన్ ఫైబర్ డైట్ ఇది మొత్తం కూడా. Yes. చాలా మంది మనకి ఎవరికైనా జిమ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ రెసిపీ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రోటీన్ మనకు డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది ఫైబర్తో మనం కాంబినేషన్లో పెట్టాము అని అంటే ఆ డైజెషన్కి మనకు కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ప్రోటీన్ అనగానే అందరూ చికెన్, ఫిష్ ఇదే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఇలా దాల్స్ అండ్ ఎగ్ ఈ కాంబినేషన్లో కూడా మనకు ప్రోటీన్ రేట్ అనేది పెరుగుతుంది. సో కాంబినేషన్ యూస్ చేయడం వల్ల మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. ఓకే, సో మనకి కంప్లీట్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, అంటే ఎగ్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సబ్స్టిట్యూట్ ఉంటుందా? ఉంటుంది. సో సేమ్ ఎగ్ ప్లేస్లోనే మనము పన్నీర్ కానీ, టోఫు కానీ, లేదంటే సోయా చంక్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నూనె అయితే వేడెక్కిపోయింది. ఫస్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ జీలకర్ర. సో కొంచెం జీలకర్ర, ఇందులోనే అల్లం, అలాగే వెల్లుల్లి కూడా. నెక్స్ట్ కరివేపాకు కూడా. సో అన్నీ కూడా మనం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుంటున్నాం. ఎస్, అవును. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. టమాటా ముక్కలు కూడా. ఆ తర్వాత మనం స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ఇంకొక స్పూన్, ఇందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, ఫైనల్లీ కొంచెం ఉప్పు. నెక్స్ట్ పాలకూర కూడా వేసేద్దాం. సో పాలకూరే కాకుండా ఇంకేదైనా గ్రీన్ లీఫీ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, పాలకూర. మనం ఎగ్ యూస్ చేస్తున్నాం కదా పల్లవి. సో ఎగ్తో పాటు ఏదైనా వెజిటబుల్ వాడచ్చు, వాడకూడదు అనేవి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? అపార్ట్ ఫ్రమ్ వెజిటబుల్స్ కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రోడక్ట్ ఉంది అని అంటే ఇంగ్రీడియంట్స్లో మనకు మిల్క్ అనేది కొంచెం తక్కువ చేసి వాడాలన్నమాట. ఎందుకంటే అది కొంచెం డైజెషన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది రెండు కాంబినేషన్స్లో. అది చూసి వాడుకుంటే సరిపోతుంది. ఓకే, సో అందులో కొంచెం మనం వాటర్ వేసుకుందాము.
ఇందులోనే మనము ఆల్రెడీ బాయిల్ చేసిన దాల్, కందిపప్పు కూడా వేసేస్తున్నాం. ఆల్రెడీ ఉడికించుకున్న కందిపప్పు కూడా. ఓకే. సో ఒక నైఫ్ ఇవ్వండి. సో ఎగ్ని మనము లైక్ మనకు నచ్చిన స్లైస్లో కట్ చేసుకుందాం. సో నేనైతే ఇలా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఇంకొక ఎగ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా మనము దీన్ని ఒక 2 to 3 minutes సాట్ అయ్యేలా చూసేసి మూత పెట్టేసుకుందామా? మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అలాగే. పల్లవి, మన కర్రీ అయిపోయిందేమో చూద్దామా? యా, చూసేద్దాం. ఎస్, నాకైతే కంప్లీట్గా అయిపోయింది అనిపిస్తుంది. యా, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. అలాగే కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. లెంటిల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పత్తిని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. లెంటిల్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పాలకూర, ఉడికించుకున్న కందిపప్పు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, కొత్తిమీర. లెంటిల్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, తరిగిన పాలకూర వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న కందిపప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ.